రైట్. మరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ఐటమ్ చూద్దాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. అనర్హులకు రేషన్ కార్డులు ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేలల్లో రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించడం విశేషం. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతూ ఉండగా నిజమైన అర్హులకు ఇప్పటికీ రేషన్ కార్డులు లేవని గుర్తించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ కేవైసీ నమోదుతో నూతన రేషన్ కార్డుల జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం బోగస్ కార్డుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ మూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మటుకు దాదాపు 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1,70,00,000 కుటుంబాల మటుకు దాదాపు 1,49,00,000 కుటుంబాలకు సంబంధించి కూడా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. అంటే దాదాపు 1,49,00,000 అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎక్కువ శాతం, అధిక శాతం తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తాజాగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే విధి విధానం కూడా ఖరారు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే ఒక సర్వే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. గ్రామ వార్డు అలాగే సచివాలయాలు అలాగే సచివాలయ పరిధిలో వాళ్ళు ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి కూడా సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు గ్రామ వార్డు సంబంధించి కూడా వాళ్ళు అధికారులు అక్కడ సిబ్బంది కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా ఈ రేషన్ కార్డుల పైన కూడా వాళ్ళు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగు చూసారని చెప్పుకోవచ్చు. దాదాపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,49 తెల్ల రేషన్ కార్డుల మటుకు అత్యధికంగా అనర్హులకు ఈ రేషన్ కార్డులు ఉన్నట్టు కూడా ఈ సర్వే ద్వారా ఒక్కొక్కటిగా కొత్తగా వెలుగు చూస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1,49,00,000 కూడా చాలామంది కూడా అనర్హులకు, అంటే వాళ్ళకు ఎలాంటి అర్హత లేకుండా ఈ రేషన్ కార్డులు జారీ చేసినట్టు కూడా ఈ సర్వేలో కూడా వెల్లడవుతుంది. ఎందుకంటే దీనివల్ల కూడా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున అధిక భారం పడుతుంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు అంటే ఒక రేషన్ పంపిణీ ద్వారా కావచ్చు, అంటే బియ్యం కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, నిత్యావసర వస్తువుల పంపిణీ ద్వారా కూడా అవి అక్రమంగా నల్ల బజారుకు తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో కూడా ఏదైతే ఈ సర్వే కార్యక్రమంలో మటుకు చూసుకుంటే మటుకు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు రేషన్ కార్డులకు అర్హత కాకుండా అర్హత ఉన్నట్టు కూడా వాళ్ళు రేషన్ కార్డులు పొందినారు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అక్రమంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే రేషన్ కార్డులు కూడా వాళ్ళకంతా జారీ చేసినట్టు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏదైతే ఉందో ప్రభుత్వం చేపట్టిందో ఇప్పుడు ఈ సర్వే ద్వారా కూడా ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాల్సి చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఇతర అధికారులు కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. అయితే త్వరలో మటుకు ఈ రేషన్ కార్డులు ఇచ్చే అంశంలో భాగంగా ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకుంటేనే వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చే విధంగా కూడా సివిల్ సప్లై శాఖ ఇప్పటికే దాని అనుగుణంగా కూడా విధి విధానాలు ఖరారు చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సర్వేల మటుకు పెద్ద ఎత్తున కూడా అంటే లక్షల్లో కూడా ఈ అనర్హులకు కూడా ఈ రేషన్ కార్డులు జారీ చేసినట్టు కూడా వెల్లడవుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉంటే దానివల్ల కూడా అనేక ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది కూడా అర్హులు కాకుండా సరే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అలాగే వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులైనా సరే వాళ్ళు ఈ తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు అడ్డగోలుగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచిత ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, వాళ్ళంటికి కూడా ఇది ఒక అడ్రస్గా, అంటే ఒక ఇది ఉంటే మటుకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇవన్నీ మనకు జరుగుతాయి. కేవలం ఆరోగ్యశ్రీ వలన అంటే ప్రైవేట్ వైద్య సేవలు పొందాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలా. తెల్ల రేషన్ కార్డు ఉంటే మటుకు లక్షల్లో ఖర్చు అయ్యే ఒక వైద్య సహాయం మటుకు ఈ తెల్ల రేషన్ కార్డు ద్వారా మటుకు ఉచితంగా పొందవచ్చు. దీనికోసమే చాలామంది కూడా ధనవంతులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా కావచ్చు తెల్ల రేషన్ కార్డు అడ్డగోలుగా తీసుకున్నారు. ఇవే అంశాలు ఇప్పుడు ఈ సర్వే ద్వారా కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూసిన పరిస్థితులకు ఉంది. ఇటీవల చూసుకుంటే మటుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అలాగే ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు అలాగే కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇటీవల కూడా ఒక అసెంబ్లీ కమిటీ భేటీ కూడా జరిగింది. ఈ కమిటీ భేటీలో కూడా ప్రధానంగా ఈ రేషన్ కార్డుల పైన సివిల్ సప్లై శాఖ అందించే ఇతర వస్తువుల రవాణా పంపిణీ పైన కూడా చర్చించారు. వాళ్ళు కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైతే రాష్ట్రంలో మటుకు తెల్ల రేషన్ కార్డులు కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ కోసమే దీన్ని ఎక్కువ మంది తీసుకుంటారు. దీనివల్ల కూడా ఏదైతే పేదలకు అందించాల్సిన నిత్యావసర వస్తువులు పక్కదారి పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు. దాని ప్రకారం చూసుకుంటూ ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే రేషన్ కార్డులకు అర్హత లేకుండా ఉండాలి, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రభుత్వానికి ఆ రేషన్ కార్డులు అప్పగించేలా వాళ్ళు ఒక సూచన చేశారు. అలాగే చూసుకుంటే మటుకు ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో అందరికీ కూడా, అంటే ధనవంతులు పేదరికానికి లేకుండా కూడా ఖచ్చితంగా అందరికీ ఒక సపరేట్గా ఒక
వైద్యానికి సంబంధించి కూడా ఒక కార్డు ఇస్తే మటుకు అప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ నిత్యావసరాలకు సంబంధించి కూడా రేషన్ కార్డులు కూడా తెల్ల రేషన్ కార్డులు కూడా వాళ్ళు అప్పచెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ అసెంబ్లీ కమిటీ భావించింది. ఇదే సూచనలు తమ నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అసెంబ్లీ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సర్వేలో మటుకు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో మటుకు ఒక వింత సంఘటనలు కూడా మనకు బయటపడుతున్నాయి. ఎందుకంటే చాలామంది అర్హత లేకుండా కూడా నిజమైన అర్హులకు రేషన్ కార్డులు దక్కలేదు కాబట్టి అర్హత లేని వాళ్ళకి మటుకు రేషన్ కార్డులు దక్కాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెప్తున్నాయి. గత వైసీపీ పాలనలో ఇలాంటి అడ్డగోలుగా మటుకు రేషన్ కార్డులు ఇచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వేలో ఈ కేవైసీ ద్వారా కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. మొత్తం చూసుకున్న మటుకు మరి ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా ఇచ్చే సర్వేలో నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా మనం చూడాల్సి ఉంటుంది.